మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథము నుండి 27వ కీర్తన చివరి లేఖనాన్ని మనం చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుము. ప్రభులు వారు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సార్వత్రిక సంఘములలోని ప్రతి విశ్వాసి కూడా ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండినట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు సహాయము చేయక మానడు. అవును, ఎంత కష్టం వచ్చినను, ఎంత నష్టము వాటిల్లినను, ఎన్ని శ్రమలు ఎన్ని బంధకములు వచ్చినా ప్రభువును విడనాడక, ప్రభువును నమ్మి ధైర్యము తెచ్చుకొని మన హృదయములను నిబ్బరము చేసుకొని మరి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండిన ఎడల వాటన్నిటి నుండి మనకు దేవుడు విడుదల చేస్తాడు. ఆయన యొక్క దక్షిణ హస్తము ప్రతి జనము మీద ఉంటుందంట, ప్రజల మీద కాదు. తను మెచ్చిన తను నచ్చిన జనుల మీద, విశ్వాసుల మీదను, పరిశుద్ధుల మీదను, అట్టి సేవకుల మీదను, కాపరుల మీదను, ప్రసంగికుల మీదను, ప్రతి ఒక్కరి మీద ఆయన హస్తము ఉండి మరి ఆయన తన మహిమ చేత రక్షించుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా మనము మన హృదయములను మరి నిబ్బరము చేసుకొని దేవుని కొరకు ఎదురు చూచే వారిగా ఉందాం. మరి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, నీ పాదములకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ ఉదయకాల సమయమైన నీవిచ్చిన ఆయుష్ కాలమునకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానమును మా అందరి జీవితములలో నీవే ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామమున నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.